ఏం విష్ణు బాగున్నావా? బాగున్నా. ఏమబ్బా మొత్తం 1 మంత్ నుంచి ఫాలో అప్ చేస్తుంటే ఇప్పుడు వచ్చినావు. అవునా? నా సైట్ లాంచ్ అయ్యి కూడా 1 మంత్ అయింది. బై గాడ్ గ్రేస్ కస్టమర్స్ కూడా వస్తున్నారు, కొంతమంది టోకన్స్ కూడా కట్టిరు. ఇక మనకు కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. సో ఈ ప్లాట్కి ఏంటిదంటే మనం 1 ఎకర్లో చేస్తున్నాము విష్ణు. సో 1 ఎకర్లో కూడా ఏం చేసిన అంటే 1100 సెట్ బ్యాక్ నేను వదిలేసిన. ఎందుకంటే ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి మనం ఏమైనా బెనిఫిట్ ఇద్దామని. అంటే నేనే ఏమనుకుంటున్నా అంటే ఒక స్విమ్మింగ్ పూలు, దాని తర్వాత సిట్టింగ్ లాన్, స్టేజు, కాటేజు, చిల్డ్రన్ ప్లే ఏరియా. ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి స్టే చేసి ఒక 2 days ఉండి వెళ్ళడానికి. అంటే ఇక్కడ మనం చేయడానికి కారణం ఏంటిదంటే ఈ దీంట్లో కస్టమర్స్ ఎవరైతే వచ్చిరో ఇక్కడ ప్లాట్ కొన్నారో వాళ్ళకి ఫ్రీ ప్రైమ్ మెంబర్షిప్ ఇయర్లీ ట్వైస్. అంటే వాళ్ళ బర్త్డే కానీ, వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ, లేకపోతే వాళ్ళ పిల్లల బర్త్డేస్కి ఏమైనా మెమరబుల్గా చేసుకుందామన్న వాళ్ళకి ఈ 8 మెంబర్స్, ఈ 8 ప్లాట్స్ కొన్న వాళ్ళకి ఇస్తున్నాను. రెండోది ఏంటిదంటే ఇప్పుడు నేనైతే నీకు ఇన్ని రోజులు నేను చెప్పిన, ఎందుకంటే నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది అని చెప్పిన. నీకు ఎట్లా అనిపించింది ఓవరాల్గా సైట్ ఎట్లా అనిపించింది? బాగుందన్న, చాలా బాగుంది. అదే ఎట్లా చెప్పారో అర్థంగా ఉంది, నాకైతే నచ్చింది. నేను సజెషన్ చేస్తాను మా దోస్తులకి. ఓకే, నీకైతే ప్లాట్ నచ్చింది కదా? ఎట్లుంది అబ్బా? 363 స్క్వేర్ యార్డ్ వేసిన ఒక్కొక్క ప్లాట్. సో ఈస్ట్ ఫేసింగ్ ఒక 4, వెస్ట్ ఫేసింగ్ ఒక 4 వేసా. సో ప్రతి ఒక్క ప్లాట్ని అట్లా వదలకోకుండా ప్రతి ఒక్క ప్లాట్లో మనకి ఇట్లా చూసినట్టయితే ప్లాంటేషన్ పెట్టినా, సీజనల్ ఫ్రూట్ ప్లాంటేషన్ విత్ వాటర్ డ్రిప్పింగ్ సిస్టమ్ కూడా పెట్టినా. సో వాటర్ అనేది ఇది చూస్తుంటే మీరు వెళ్తుంటుంది చూడండి, వాటర్ ఒక్కొక్క డ్రాప్ పడుతుంటుంది. సో ఒక కేర్ టేకర్ వచ్చి జస్ట్ ఆన్ చేస్తాడు, ప్రతి ఒక్క ప్లాంట్కి వాటర్ పడుతుంటుంది. సో 5 years ప్లాంటేషన్ అనమాట ఇది. దీంట్లో కూడా నువ్వు చూసినట్టుగా అయితే ఇప్పుడు మామిడికాయ సీజన్ మొన్ననే రీజన్ అయిపోయింది, అంటే మనకి రీసెంట్గా సీజన్ అయిపోయింది. కాకపోతే ఏంటిదంటే ఒక 20 రకాల సీజనల్ ఫ్రూట్ ప్లాంటేషన్ పెట్టిన విష్ణు. మామిడికాయ, ఇటు జామ, సపోటా, స్టార్ ఫ్రూటు, నిమ్మకాయ అట్లా పెట్టా అనమాట. ఎందుకంటే ఏ సీజన్కి ఆ సీజన్ వచ్చిన కస్టమర్ వాళ్ళ ప్లాట్లో వాళ్ళ ఫ్రూట్స్ తీసుకొని వెళ్తే మనకు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ సిటీకి ఎక్కడో దూరం పోయి ఇన్వెస్ట్ చేసే కంటే ఇది సిటీలోనే ఉన్నట్టు. ఇప్పుడు హార్డ్లీ జేబీఎస్ నుంచి 35 kilometers, నువ్వు చూసినావు. మనకి తుకారం గేట్ నుంచి అయితే జస్ట్ 31 kilometers లోపల వచ్చేసినాం. మీటర్ రీడింగ్ అన్ని చూపించిన. అండ్ దీంట్లో ఏంటిదంటే 30 feet ఇంటర్నల్ వైడ్ రోడ్ ఇచ్చేసిన. ప్రతి ఒక్క ప్లాట్కి ఫెన్సింగ్ విత్ గేట్ కోసం మార్కింగ్ పెట్టేసిన. సో 363 అంటే 3 గుంటాసు. ఆ 363 తీసుకుంటేనే కొంచెం బాగుంటుంది, స్పేషియస్ కానీ ప్లాన్ చేసిన. సో ఓవరాల్గా నువ్వేం చెప్తావు? రైట్ రౌండ్ కాంపౌండ్ వాళ్ళు కూడా వేసేసిన. చూసా, మొత్తం బాగుంది. ఓకే, నేను కూడా సజెషన్ చేస్తాను మా దోస్తులకి, నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను సజెషన్ చేస్తాను. బాగుంది, స్పేస్ కూడా మంచిగా ఉంది, చుట్టుపక్కల ఇవి కూడా ఉన్నాయి, బాగుంది. చూసినావు కదా అక్కడ అంతా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. అంతా మన వెంచర్ కి రైట్ రౌండ్ ఫామ్ హౌసెస్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి. రిసార్ట్ కూడా ఉంది కదా, దగ్గరలోనే ఉంది. ఇంకా రిసార్ట్ మన ఇక్కడ నుంచి అక్కడ దగ్గరనే ఉంది రిసార్ట్. ఓకే, థ్యాంక్ యూ.